హలో ఫ్రెండ్స్, జస్ట్ ఇమాజిన్ మిమ్మల్ని ఒక 2000 మంది చుట్టుముట్టి చంపేస్తామంటే ఈవెన్ పోలీసులు వచ్చినా కూడా వాళ్ళ మీద కూడా అటాక్ చేస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో అదే జరుగుతుంది. ఎస్, ప్రజెంట్ వెస్ట్ బెంగాల్లో స్టేట్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఎవ్రీ టైం ఎలక్షన్ జరిగితే ఈసీఐ అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మొత్తం సెంట్రల్ ఆర్మీ ఫోర్స్ టీమ్ని వెస్ట్ బెంగాల్లో ఎందుకు డిప్లాయ్ చేస్తుంది? వెస్ట్ బెంగాల్లో ఎలక్షన్స్ అంటే అక్కడ సిటిజన్స్ ఎందుకు భయపడతారు? ఈసారి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా భారీ ఎస్కార్ట్ టీమ్ని వెస్ట్ బెంగాల్లో దింపుతుంది అండ్ దాదాపు 2 లక్షల సెక్యూరిటీ టీమ్ని వెస్ట్ బెంగాల్లో దింపుతుంది. దానికి రీజన్ ఏంటి? ఇందులో సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్బి, సిఐఎఫ్ టీంలున్నాయి. అసలు ఒక స్టేట్ ఎలక్షన్స్కి ఇంత సెక్యూరిటీ ఎందుకు? వెస్ట్ బెంగాల్లో బంగ్లాదేశ్ కథ ఏంటి? టీఎంసీ పార్టీ ఇల్లీగల్గా వచ్చే బంగ్లాదేశ్ వాళ్ళని వెస్ట్ బెంగాల్లోకి అలౌ చేస్తుందా? లెట్స్ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్. ఫ్రెండ్స్, మనం వీడియోలోకి వెళ్లే ముందు రీసెంట్గా లోక్సభలో రాఘవ చెడ్డా అండ్ ఆయన అడిగిన క్వశ్చన్స్కి గవర్నమెంట్ ఎలా రెస్పాండ్ అయిందో వీడియో చేశాం. ఇన్ కేస్ మీరు చూడకపోతే వెళ్ళి చూడండి. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. వెస్ట్ బెంగాల్ గురించి తెలుసుకోవాలి అంటే ఫస్ట్ దాని జియోగ్రఫికల్ లొకేషన్ అండ్ హిస్టరీ గురించి తెలుసుకుందాం. ఎందుకంటే ఈ జియోగ్రఫికల్ లొకేషన్ వల్ల బెంగాల్ చాలా ఇంపాక్ట్ అవుతుంది. ఇప్పటి నుంచి మనం వెస్ట్ బెంగాల్ని బెంగాల్ అని కన్సిడర్ చేసుకుందాం. బెంగాల్ అనేది ఇండియాలో ఈస్ట్ సైడ్ ఉంది. బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్ దేశాలతో అండ్ ఇండియన్ స్టేట్స్ అయిన జార్ఖండ్, అస్సాం, బీహార్ స్టేట్స్తో బార్డర్ని షేర్ చేసుకుంటుంది. ముఖ్యంగా బంగ్లాదేశ్తో దాదాపు 2200 కిలోమీటర్ల బార్డర్ ఉంది. ఈ బార్డర్ ఎంత ఓపెన్గా ఉందంటే అక్కడి నుంచి బంగ్లాదేశ్ వాళ్ళు ఇల్లీగల్గా బెంగాల్లోకి వస్తున్నారు. ఒకప్పుడు బెంగాల్ ప్రెసిడెన్సీగా ఉండేది. 1947 ఇండిపెండెన్స్ టైంలో వెస్ట్ బెంగాల్లో కూడా ప్రొటెస్ట్లు అయ్యాయి. ఎందుకంటే ఇండిపెండెన్స్ టైంలో ఇండియాతో పాటు పాకిస్తాన్ కూడా ఇండిపెండెన్స్ వచ్చింది. దీనివల్ల బెంగాల్లో ఉన్న ముస్లింలకు సెపరేట్ కంట్రీ కావాలని ప్రొటెస్ట్లు చేశారు. బెంగాల్ని హిందువులు ఎక్కువ ఉన్న రీజన్ని వెస్ట్ బెంగాల్ అని, ముస్లిమ్స్ ఎక్కువ ఉన్న రీజన్ని ఈస్ట్ బెంగాల్ అని, ప్రజెంట్ బంగ్లాదేశ్గా డివైడ్ చేశారు. కొన్ని సంవత్సరాల తర్వాత అంటే 1971లో బంగ్లాదేశ్ ఏర్పడింది. బట్ 1950లో స్టేట్ రీఆర్గనైజేషన్ వల్ల వెస్ట్ బెంగాల్ ఏర్పడింది. అయితే 1950లో వెస్ట్ బెంగాల్ ఏర్పడినప్పుడు మొదటి సీఎంగా డాక్టర్ ప్రఫుల్ల చంద్ర ఘోష్ బాధ్యతలను స్వీకరించారు. ఆయన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీకి చెందినవారు. ఈయన అధికారంలో బెంగాల్కి బంగ్లాదేశ్ వాళ్ళు ఎక్కువగా వచ్చేవాళ్ళు. దీనివల్ల అక్కడ ఎప్పుడు ఏదో ఒక ప్రొటెస్ట్లు జరిగేవి. ఆ తర్వాత నెక్స్ట్ సీఎంగా డాక్టర్ బీదర్ చంద్ర రాయ్ రెస్పాన్సిబిలిటీస్ తీసుకున్నాడు. ఈయన వచ్చాకే బెంగాల్లో ప్రొటెస్ట్లు తగ్గాయి అండ్ బెంగాల్ని కూడా డెవలప్ చేశారు. అందుకే ఈయన్ని మోడర్న్ మేకర్ ఆఫ్ బెంగాల్ అని పిలుస్తారు. బెంగాల్లో హిందువులు ఎక్కువ ఉన్నా కానీ క్రమంగా ముస్లింలు ఎక్కువయ్యారు. 2011 జనాభా లెక్కల ప్రకారం హిందువులు 70% ఉంటే ముస్లింలు మాత్రం 30% ఉండేది. 2025 నాటికి ముస్లింలు 30 నుంచి 33కి చేరుకోగా హిందువులు 65% పడిపోయారు. దీనికి రీజన్ ఇల్లీగల్ ఇమిగ్రేషన్ ఫ్రమ్ బంగ్లాదేశ్. బెంగాల్ 1947 నుంచి 1977 వరకు కాంగ్రెస్ అధికారంలో ఉండేది. తర్వాత 1977 నుంచి 2011 వరకు లెఫ్ట్ ఫ్రంట్ పాలన ఉండేది, అంటే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా. దాదాపు 34 సంవత్సరాలుగా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా బెంగాల్ని పాలించింది. 2011లో మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ పార్టీ మా మట్టి మనుష్ అనే నినాదంతో కమ్యూనిస్ట్ పార్టీకి ఎదురెళ్ళి సీఎం అయింది. 15 ఏళ్లుగా మమతా బెనర్జీ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. కమ్యూనిస్ట్ పార్టీ ఏదైతే పద్ధతులను ఫాలో అయ్యిందో టీఎంసీ కూడా అదే పద్ధతులను ఫాలో అవుతుంది అని చాలా కాంట్రవర్సీస్ అండ్ ఇన్సిడెంట్స్ కూడా ఉన్నాయి. మమతా బెనర్జీ రూలింగ్లో బెంగాల్లో కొన్ని సెక్టార్స్ డెవలప్ అయిన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మాత్రం తగ్గుతూనే ఉంది. గవర్నమెంట్ లెక్కల ప్రకారం బెంగాల్లో డెవలప్మెంట్ జరుగుతుందని ప్రభుత్వం చెబుతుంటే నీతి ఆయోగ్ వంటి ఆర్గనైజేషన్స్ యొక్క నివేదికలు దీనికి డిఫరెంట్గా ఉన్నాయి. బెంగాల్లో ఇండస్ట్రియలైజేషన్ చాలా డిక్లైన్ అయింది. దీనికి రీజన్స్ చాలా ఉన్నాయి. అందులో టాటా తన నానా ప్రాజెక్ట్ని అక్కడి నుండి తీసేయడం. టాటా అక్కడి నుండి వెళ్ళడం వల్ల అక్కడికి వేరే ఏ కంపెనీ రాలేదు. ఎందుకంటే బెంగాల్లో
సిండికేట్ రాజ్ అండ్ ఎక్స్టార్షన్ కల్చర్ ఉంది. ఇది ఏంటంటే ఇప్పుడు ఏదైనా కంపెనీ అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ లేదా కన్స్ట్రక్షన్ చేయాలంటే సిండికేట్ వాళ్ళ దగ్గర రా మెటీరియల్స్ కొనాలి, అండ్ అది కూడా ఎక్కువ ప్రైస్తో. దీనివల్ల ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ చాలా వరకు తగ్గాయి. టీఎంసీ పార్టీ దాదాపుగా 15 సంవత్సరాలు రూల్ చేయడానికి కారణం మమతా బెనర్జీ పెట్టిన పథకాలు. లక్ష్మీ బండార్ ఈ స్కీమ్ ద్వారా ఆడవాళ్ళకి 1000 నుండి 1200 ఎవ్రీ మంత్ వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో పడుతున్నాయి. స్వస్థ్య సాథి ఈ స్కీమ్ వలన ఉచిత వైద్య బీమా పథకం ప్రజలకు అందుతుంది. అయితే కేంద్రం యొక్క ఆయుష్మాన్ భారత్ స్కీమ్ని బెంగాల్లో అమలు చేయడం లేదు. ఈ స్కీమ్స్ అన్నీ ప్రజెంట్ రిలీఫ్గా ఉన్నా కూడా ఫ్యూచర్లో స్టేట్ని మాత్రం డెప్లో ఉంచుతుంది. ఇదిలా ఉంటే 2025లో ఆర్జికర్ హాస్పిటల్లో లేడీ డాక్టర్ పైన అత్యాచారం జరిగినప్పుడు ఇన్సిడెంట్ మీద మమతా బెనర్జీ రెస్పాన్స్ ఏమీ లేదు. ఇప్పుడు బెంగాల్లో జరిగే ఎలక్షన్స్ గురించి తెలుసుకుందాం. బెంగాల్లో ఎలక్షన్స్ అంటే అక్కడ ప్రజల్లో భయమే కనిపిస్తుంది. ఎందుకంటే బెంగాల్లో ఎలక్షన్స్ టైంలో డిఫరెంట్ పార్టీ లీడర్స్ దాడులకు పాల్పడతారు. దీనివల్ల అక్కడున్న ఇన్నోసెంట్ పీపుల్ మీద అటాక్స్ అండ్ కొన్నిసార్లు చనిపోతారు కూడా. బెంగాల్లో ప్రతిసారి మమతా బెనర్జీ గెలవడం అక్కడ జరుగుతున్న ఇల్లీగల్ ఓటింగ్. ఇది ఎలా అంటే బంగ్లాదేశ్ నుండి ఇల్లీగల్గా వచ్చి బెంగాల్లో వర్క్ చేసుకునే వాళ్ళు ఫేక్ ఆధార్ అండ్ ఓటర్ ఐడితో ఓటు వేస్తున్నారు. దీన్ని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈసీఐ కనిపెట్టింది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎస్ఐఆర్ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేసింది. ఎస్ఐఆర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ఈ ఎస్ఐఆర్ స్కీమ్ ద్వారా ఇల్లీగల్గా ఉండే వాళ్ళని తీయడానికి డోర్ టు డోర్ చెక్ చేస్తారు. ఇప్పుడు మమతా బెనర్జీ సీఎంగా ఉండడానికి కారణం ఈ ఇల్లీగల్ బంగ్లాదేశ్ వాళ్ళు. సో వాళ్ళని ఎస్ఐఆర్తో తీసేస్తే రేపు ఈమె ఓడిపోయే ఛాన్స్ ఉంది. అందుకే బెంగాల్లో ఇప్పుడు ప్రొటెస్టులు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇప్పుడు 2026లో బీజేపీ వర్సెస్ టీఎంసీ పార్టీల మధ్య గట్టి పోటీ జరగబోతుంది. సో ఇప్పుడు ప్రజలు భయపడకుండా వాళ్ళ ఓట్ని డెవలప్మెంట్ అండ్ డెమోక్రటిక్ గవర్నమెంట్ కోసం ఓటు వేస్తే వెస్ట్ బెంగాల్ డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంది. అప్పుడే సోనార్ బంగ్లా కళ నిజం అవుతుంది. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.